మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. నెమ్మది కలుగజేసే దేవుడు, సంతోషమును అనుగ్రహించి గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ మరొక నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. అతడు యోధా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి వాగ్దానం. మనం దేవుణ్ణి ఆశ్రయించితిమి గనుక ఆయన మనకు నెమ్మది కలుగజేసెను. ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ నెమ్మదిని అనుగ్రహించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పింది ఆసా అనే యోధా రాజు. యోధా వారిలో మంచి రాజులలో ఈయనొక్కడు. యోధా వారిలో 3వ రాజు ఆసా. ఆసా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి సంతోషపెట్టి దేవుణ్ణి మహిమపరిచిన రాజు. ఆసా దేవునికి అనుకూలముగాను యథార్థముగాను ప్రవర్తించినవాడు. దేవుడు ఆసాను చాలా మంచిగా ఆశీర్వదించారు. అక్కడున్న యోధా వారితో ఆసా మాట్లాడుతూ, మనం దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి ఆ దేవుడు మనకు నెమ్మది కలుగజేశాడు, ప్రశాంతతనిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చారు, సమాధానాన్ని ఇచ్చారు. నా ప్రియ దేవుని జనాంగమా, నెమ్మది లేకుండా బాధపడుతున్నారా? ప్రశాంతత లేకుండా బాధపడుతున్నారా? కుటుంబంలో సంతోషం, సంఘంలో నెమ్మది లేకుండా ఇబ్బంది పడుతున్నారా? ఈ వాక్యాన్ని నమ్ము, దేవుణ్ణి ఆశ్రయించు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. దేవుణ్ణి కాకుండా నువ్వు దేన్నో ఆశ్రయిస్తే నీకున్న నెమ్మదిని కూడా అవి తీసివేస్తాయి. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. ఆ దేవుడిని ఆశ్రయిస్తే చాలు, ఆ దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఇంతవరకు నెమ్మది పోగొట్టుకున్నావేమో రకరకాల ప్రయత్నాలు చేసి. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడిని నమ్ముదాం అండ్ ఆశ్రయిద్దాం. ఆ దేవుడు నెమ్మది కలుగ చేయనుగాక. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న వర్లరా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నెమ్మది లేక విశ్రాంతి లేక కొట్టుమిట్టాడుతుంటే, ప్రయాసం మొయ్యలేక బాధపడి ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటా ఉంటే యేసయ్య నిన్నే పిలుస్తున్నాడు. భారం మోసుకొంచున్న వర్లారా నా దగ్గరికి రండి, ఆయన దగ్గరికి రండి. ఆయన దగ్గరికి వెళితే చాలు నీకు విశ్రాంతి. నువ్వు చేయవలసింది లేదు, పెట్టుబడి లేదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని హృదయపూర్వకంగా నా సొంత రక్షకుడని నువ్వు విశ్వసిస్తే చాలు, నీకు విశ్రాంతినిస్తాడు. ఎందుకంటే శాంతి ప్రదాత ఆయన. అంతేకాదు, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు గలిలయ సముద్రంలో వెళ్తూ ఉంటే ఆ కెరటాలు ఆ పడవ మీద రేగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ గాలిని గద్దించి వారికి నిమ్మళపరిచి నెమ్మదినిచ్చాడు. ఒకవేళ ప్రతి పరిస్థితి నీ మీద కెరటంలాగా ఉవ్వెత్తున లెగిసి నిన్ను అల్లకల్లోలం చేస్తుందేమో, ఒక ఫోన్ కాల్ నిన్ను ఇబ్బంది పెడుతుందేమో, ఒక టెక్స్ట్ మెసేజ్ నిన్ను ఇబ్బంది పెడుతుందేమో, లేకపోతే ఎవరన్నా వచ్చి నిన్ను ప్రయాసకు గురి చేస్తున్నారేమో, నీకు నెమ్మది కావాలి అనంటే, నీకు ప్రశాంతత కావాలి అనంటే ఆసారాజు చెప్పినట్లు మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఆ దేవుడు మనకి నెమ్మది కలుగ చేస్తారు. నువ్వు ఆశ్రయించి చూడు, నెమ్మది నీ సొంతం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించిన వారికి నెమ్మదిని అనుగ్రహించే గొప్ప దేవుడు. నీ దగ్గరకు వస్తే నువ్వు విశ్రాంతినిస్తావు. ఎన్ని అల్లకల్లోలమైన పరిస్థితులైనా నువ్వు ఆజ్ఞాపించగా నెమ్మది, సంతోషం. ప్రభువా, దేవ, మేమందరం మీ దగ్గరికి వస్తున్నాం, నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి.
దేవ మాకు నెమ్మది దయచేస్తున్నందుకై, మాకు ప్రశాంతతనిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను మహిమపరిచే వారిగా మేము బ్రతకగలుగుటకు నీ కృపను అనుగ్రహిస్తున్నందుకే నేను స్తుతిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.